నా రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 24/8/2024 శనివారం రోజు మనకి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఖాతాల్లో డబ్బులైతే జమ చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజు వచ్చేసి తాజాగా 1, 2, 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ ఖాతాల్లో జమ అయినట్టు కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఖాతాల్లో డబ్బులనేవి ఆల్రెడీ పడ్డాయంట. ప్రభుత్వం ఏం చెప్పింది, ఆల్రెడీ అందరి ఖాతాల్లో డబ్బులనేవి విడుదల చేశాము అని చెప్పేసైతే ప్రభుత్వం ఆల్రెడీ మొన్ననే మనకు చెప్పిందనమాట. త్వరలోనే రైతు భరోసా అందజేస్తామని చెప్పేసి చెప్పిన ప్రభుత్వమే మనకి ఈ రోజు కూడా ఏమని ఇచ్చిందంటే ఆల్రెడీ డబ్బులనేవి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది. మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తెలియజేయండి. ఒకవేళ డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మీది ఏ జిల్లా అని చెప్పేసి ఒకసారి నాకు కామెంట్ చేసినట్టయితే నేను మీకు డబ్బులనేవి ఇప్పుడు పడతాయని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుందనమాట. అలానే మీరు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏం చేశారంటే డబ్బుల విషయంలో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేసి వీడియో కింద ఒక లైక్ చేయండి. ఈరోజు ఎవరెవరికి డబ్బులనేవి పడ్డాయి, ఒకవేళ పడని వాళ్ళుంటే వాళ్ళకెప్పుడు పడతాయి, వీటన్నిటి గురించి మీ అందరికి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే మీరిక్కడ చూసుకుంటే రైతు భరోసా కింద మనకైతే పథకం కింద అసలు మొత్తం ఎన్ని ఎకరాల వారికి డబ్బులనేవి పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి దాని గురించి మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే 10 ఎకరాల లోపు రైతులకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే ప్రభుత్వం అయితే ఇస్తామంటుంది. కానీ ఇక చాలామంది రైతులు ఏమంటున్నారంటే మాకు దాదాపుగా చాలామంది 85% మందికి 20 ఎకరాల వరకు అయితే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి ఒకసారి ఆలోచించి కనీసం 15 ఎకరాల వరకైనా రైతు భరోసా అయితే ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారనమాట. ప్రభుత్వం దానిపై స్పందిస్తూ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమనంటే తప్పకుండా ఒకవేళ మార్పులు గనక చేస్తే మేము ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాం. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఏమని చెప్తున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా విషయంలో కూడా అమౌంట్ విషయంలో కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా 15 ఎకరాల వారికి అందిస్తాం గానీ 20 అంటే 20కి వచ్చేసరికి చాలా ఆలస్యం అయితే అవుతుందని చెప్పి చెప్తున్నారనమాట. 20 ఎకరాల వరకు రైతు బంధు రావాలంటే మాత్రం తప్పకుండా ఆలస్యం అయితే అవుతుంది. 15 ఎకరాల వరకైతే ఈ వారంలో మొత్తం పూర్తయితే అయిపోతది అన్ని జిల్లాల వరకని చెప్పి మనకైతే స్పష్టంగా అయితే చెప్పారనమాట. ఒకవేళ మీకు గనక అమౌంట్ అనేది రాకపోయుంటే అందరైతే వెయిట్ చేయండి. త్వరలోనే ఈ 2 డేస్‌లో మీ అందరికి అమౌంట్ రాని వాళ్ళందరికీ అమౌంట్ అనేది ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం దాని గురించి కూడా ఇంకొక ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు అమౌంట్ రావాలంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి ఉండకూడదు. అంటే మీరు వ్యవసాయం చేసే భూమి అయ్యే ఉండాలి. వాటిని వ్యవసాయం చేయకుండా ఉత్తిగా ఖాళీగా వదిలేసిన భూములు గానీ, రాళ్ళు, కొండలు, గుట్టలుండి అలా పనికిరాని భూమి ఉంటే మాత్రం మీకు తప్పకుండా డబ్బులైతే రావనమాట. ఖచ్చితంగా ఆ భూమి అనేది మీరు సాగు చేయడానికి మేలుగా ఉండాలి. సాగు చేసే భూమి ఉంటేనే మీకు డబ్బులనేవైతే వస్తాయి. అలానే ఇంకోటేంటిదంటే ఐఏఎస్ గానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే మీకు అమౌంట్ అయితే రాదు అని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మీకు గనక ఒకవేళ గవర్నమెంట్ జాబులున్నా మీ ఇంట్లో గనక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మీకు గూడా అమౌంట్ అయితే రాదనమాట. కేవలం ఇదొచ్చేసి రైతులకు మాత్రమే అందజేయాలి. గవర్నమెంట్ ఉద్యోగులకు కాదు అని జెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ అప్‌డేట్‌నయితే చెప్తుందనమాట. అలానే ఇంకోటేందంటే దీనిపై మరో 20 రోజుల్లో స్వచ్ఛత వచ్చే అవకాశాలున్నాయని జెప్పి చెప్పారు. ప్రభుత్వం ఈ న్యూస్ వచ్చి గూడా మనకి 1 వీక్ అయింది గాబట్టికి ఈ రోజు లేదా రేపటి నుంచి మనకి ప్రభుత్వం అయితే విడుదల జేస్తుంది రైతు భరోసా పథకం 2024 కింద. ఈ పథకంలో దాదాపుగా వచ్చేసి రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ దాదాపుగా అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అవుతాయి. అమౌంట్ పడ్డ వెంటనే మీరేం జేస్తారంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ జేసి ఈ వీడియోని మీ అందరికి గూడా షేర్ చేస్తారని జెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అలానే అమౌంట్ పడ్డ తర్వాత అందరైతే ఒక కామెంట్ జేయండి. అమౌంట్ వచ్చిందన్నా అని జెప్పేసి. ఒకవేళ అమౌంట్ రాకపోతే ఇంకా అమౌంట్ రాలేదన్నా అని జెప్పి కూడా కామెంట్ జేయండి. అలానే ఇంకా మీ అందరికీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కామెంట్ జేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పి కూడా అయితే అందరైతే కామెంట్ చేయండి. 7,500 చొప్పున ఎకరానికి అయితే అందజేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. 2 సీజన్‌లు కలిపి రూ. 15,000 అనమాట రైతు భరోసా పథకం కింద వచ్చే డబ్బులైతే. 2 సీజన్‌లు కలిపి మీకు రూ. 15,000 ఖాతాలో జమ చేస్తున్నారు ఈ 2 రోజుల్లో. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.